హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రస్టెడ్ ఫర్ కాంపిటేటివ్. ఈరోజు మనం ఏపీడిఎస్సికి సంబంధించి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాము. ఏది పారదర్శక పదార్థం? గాజు, చెక్క, రబ్బర్, కంచం. ఆన్సర్ గాజు. లోహాలు ఎలా ఉంటాయి? మృదువైనవి, మెరుస్తాయి, దృఢంగా, బలహీనంగా. ఆన్సర్ మెరుస్తాయి. గాజు, ప్లాస్టిక్ ఎలా వర్గీకరించబడతాయి? దృఢంగా, పారదర్శకంగా, రంగులేని, మృదువుగా. ఆన్సర్ పారదర్శకంగా. నీటిలో కరగని పదార్థం? చక్కెర, ఉప్పు, ఇసుక, కాపర్ సల్ఫేట్. ఆన్సర్ ఇసుక. ఏది మెరిసే పదార్థం? గాజు పాత్ర, చెక్క బాక్స్, రబ్బర్, ఇసుక. ఆన్సర్ గాజు పాత్ర. తేలికగా ఉండే పదార్థం? పత్తి, గాజు బాటిల్, చెక్క, రబ్బర్. ఆన్సర్ పత్తి. నీటిలో కలిసే పదార్థం? ఇసుక, ఉప్పు, రబ్బర్, లోహం. ఆన్సర్ ఉప్పు. నీటిలో తేలే పదార్థం? చెక్క, ఇసుక, రబ్బర్ బాక్స్, గాజు. ఆన్సర్ చెక్క. లోహాలు సాధారణంగా ఎలా ఉంటాయి? పారదర్శకంగా, మృదువుగా, దృఢంగా, సున్నితంగా. ఆన్సర్ దృఢంగా. రబ్బర్, చెక్క ఎటువంటి పదార్థాలు? దృఢమైనవి, మృదువుగా, సున్నితంగా, పారదర్శకంగా. ఆన్సర్ దృఢంగా. ఈరోజు మనం ఏపీడిఎస్సికు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్తో మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.